అతని తల్లి అతనికి జన్మనిచ్చినప్పుడంట చాలా వేదన పడి కంటిని అని అనుకుందంట. చాలా సందర్భాల్లో వేదన పడకుండా ఏ తల్లి బిడ్డకు జన్మనివ్వలేదు. కానీ యొబ్బేజు తల్లి కూడా యొబ్బేజును కనినప్పుడు చాలా వేదన పడిందంట. వేదన పడి యొబ్బేజును కన్నప్పుడు అనుకున్నదంట, చాలా వేదన పడి నా బిడ్డకు జన్మనిచ్చాను, అందుచేత ఆ బిడ్డకు యొబ్బేజు అని పేరు పెట్టిందట. యొబ్బేజు అనగా వేదన పుత్రుడు అని అర్థం. ఎవరట? వేదన పుత్రుడు అని అర్థం. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క యూదా వంశంలో యూదులు ఏం చేసేవారంటే, వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి నామకరణ చేస్తూ ఉండేవారు. అయితే ఆ దినములో తన తల్లి వేదన పడి తన బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి ఆ బిడ్డకి ఏం పెట్టిందట? యొబ్బేజు అని పేరు పెట్టిందట. యొబ్బేజు అనగా వేదన పుత్రుడు, వేదన కలిగించేవాడు. ఆ బిడ్డ తన తల్లికి సంతోషాన్ని ఇవ్వలేదు, తన తల్లికి ఆనందం ఇవ్వలేదు. తన బిడ్డను బట్టి ఆ తల్లి వేదన పడిందేమో కానీ దేవుడైతే యొబ్బేజును బట్టి ఆనందపడ్డాడట. దేవుని స్తోత్రం కలిగాక. అలా ప్రతి తల్లి కూడా తన బిడ్డ జన్మించినప్పుడు వేదన పడడం సహజమే. వేదన పడి తల్లి బిడ్డకు జన్మించిన తర్వాత ఆ బిడ్డ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి ఆ వేదన అంతా కూడా మర్చిపోతూ ఉంటుంది తల్లి. అవునా కదా? మర్చిపోదా? కానీ యొబ్బేజు తల్లి మాత్రము, నేను చాలా వేదన పడి కన్నాను, వీడు చాలా దురదృష్టవంతుడు, అందుచేతనే వీడికి వేదన పుత్రుడు అని పేరు పెడదామని వేదన పుత్రుడు అని పెట్టిందట. చాలామంది యొబ్బేజుని ఏం చేసేవారంటే అవమానిస్తూ ఉండేవారు. వీడు పుట్టినప్పుడు ఏం జరిగింది, నష్టజాతకుడు వీడు తన తల్లిని చాలా బాధ పెట్టాడు అని చెప్పుకుండేవారేమో. ఒకవేళ యొబ్బేజు చాలా చులకనగా మాట్లాడుతూ ఉండేవారు, అవమానపరుస్తూ ఉండేవారు. ఇలాంటి వేదన పడుతూ యొబ్బేజు జీవితంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అతడు ఒకవేళ ఎలాంటి జన్మించాడు? ప్రవక్త కాదు కానీ, లేకపోతే ఒక యాజకుడు కాదు కానీ, అతడు ఎవరంట? వేదన కలిగించేవాడు. అతడు ఘనత లేనటువంటి జన్మను జన్మించాడు అని అందరూ కూడా ఏం చేసేవారంటే హేళన చేసేవారంటే యొబ్బేజును. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అలాంటి యొబ్బేజు తన హృదయంలో దుఃఖంతోనూ తన హృదయం వేదనతోనూ ఉంటూ ఉన్నప్పుడు యొబ్బేజు ఏం చేశాడంటే, ఎవరు నా వేదనను తొలగిస్తారు, లేకపోతే నా నిందకు ప్రతిగా ఘనతను ఎవరు నాకు కలిగిస్తారు, నా హృదయంలో సంతోషాన్ని ఎవరు కలిగిస్తారని యొబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి విన్నాడు. ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే. ఇశ్రాయేలు దేవుడు ఎవరంట? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు గనుకనే అబ్రహాం ఏం చేశాడు? వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. అబ్రహాము అధికంగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము జనములకు తండ్రిగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు కాబట్టి, ఆ వాగ్దానాన్ని అబ్రహాం నమ్మాడు కాబట్టి, ఆ వాగ్దానమును బట్టి అబ్రహామును దీవించాడు దేవుడు. ఆ దేవుని అందు నేను కూడా విశ్వాసం ఉంచినట్లయితే, అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుణ్ణి నేను ఆశ్రయించినట్లయితే దుఃఖమును తొలగించగలిగిన దేవుడు ఆయన, లేకపోతే నాకు ఘనతను దయచేయగలిగిన దేవుడని విశ్వాసంతో ఇశ్రాయేలు దేవుని గూర్చినటువంటి ప్రార్థన దేవునికి మొర్ర పెడుతున్నాడంట. ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడట. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచినట్లయితే, నీ చేయి నాకు తోడుగా ఉంచినట్లయితే, నాకు ఏ కీడు రాకుండా ప్రతి కీడు నుండి నువ్వు నన్ను తప్పించినట్లయితే ఏం చేస్తున్నాడట? ఏ కీడు రాకుండా నన్ను తప్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఎవరిని గూర్చి? దేవుణ్ణి గూర్చి, ఇశ్రాయేలు దేవుని గూర్చి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభువా అంటున్నాడట. మొట్టమొదటిగా ఏమన్నాడట? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడట? మనము కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం.
ఏ విధంగా ప్రార్థన చేస్తామంటే అసలు క్రమమైనటువంటి ప్రార్థన ఉండదు. ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే వేదన అనుభవిస్తూ, అతని హృదయంలో దుఃఖమును అనుభవిస్తూ, సంతోషం లేకుండా అనేకులతో ఏం చేస్తాడు, నిందలు భరిస్తూ, అవమానాలను భరిస్తూ, దుఃఖంతో ఉంటున్నటువంటి ఆ యెబ్బేజు జీవితంలో సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా ఆలోచిస్తే ఆ అబ్రహాము దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ యాకోబు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ ఇశ్రాయేలు దేవుని జ్ఞాపకం చేసుకుని ఆ దేవునికి మొర్ర పెడుతున్నాడట. ఏమని మొర్ర పెడుతున్నాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభువా. మొట్టమొదటి ఏమన్నాడట, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించాలి, ఇంకా నువ్వు నన్ను ఆశీర్వదించంతే. ఎలాంటి విశ్వాసం అంట, నువ్వు నిశ్చయంగా అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా. మరలా ఏమన్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు. రెండవది ఏమన్నాడు, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా అని యెబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసము కలిగి నువ్వు నిశ్చయముగా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించు నాయనా, ఇదిగో నా సమస్య నుండి నన్ను విడిపించు, నా కష్టము నుండి తొలగించు, నాకున్న సమస్య నుండి విడిపించు, నాకున్న బలహీనత నుండి విడిపించు, లేకపోతే నా ప్రతి అవమానం నుండి తప్పించి నాకు ఘనతను కలగజేయ ప్రభువా అని మనము కూడా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించబోతున్నాడు. మన ప్రార్థనకు కూడా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ యెబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించు. రెండవదిగా ఏమన్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు. దేవుడు ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జీవితంలో మన యొక్క సరిహద్దులు విశాలపరచమంటే ఈ పొలాలు కానీ ఇల్లు కానీ వీటన్నిటిని ఏం చేయమంటారట, విశాలపరచమంటే వాటిని ఇంకనూ మాకు అభివృద్ధి పరచమని అర్థం, అంతే కదా. ఈ లోక సంబంధమైన వాటిని ఆశీర్వదించండి ప్రభువా, లేకపోతే మా సరిహద్దులు విశాలపరచండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి సరిహద్దులు ఏంటంటే, విశ్వాస జీవితంలో నేను ఇంకనూ ఆశీర్వదించబడాలి ప్రభువా, నా ఆత్మీయ జీవితము ఫలభరితంగా మార్చబడాలి ప్రభువా, నా ప్రార్థనా జీవితంలో నేను ఫలించాలి ప్రభువా. ఇదిగో ఇప్పుడు నేను కొద్దిగానే ప్రార్థించగలుగుతున్నాను, కానీ ఇంకా నా జీవితంలో ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధిపరచు ప్రభువా. నా ఆత్మీయ స్థితిని ఇంకొన ఫలభరితంగా మార్చండి, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా అని మన ఆత్మీయ జీవితాలను బట్టి మనము కూడా ప్రార్థించినప్పుడు ఆత్మీయ జీవితంలో మన సరిహద్దులు ఏం చేయబడతాయంట, విశాలపరచబడతా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగాక. ఇంకేమంటున్నాడట, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి ప్రభువా. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే మనం ఏ విధమైనటువంటి భయపడవలసిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని కరుణ కలిగినటువంటి హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం వెళ్ళిన ప్రతి స్థలములో కూడా జయమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవా, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి, ఈ దినమంతటిలో కూడా నా పైకి రాబోతున్నటువంటి ప్రతి కీడు నుండి కూడా నువ్వు తప్పించు ప్రభు అని మనం ప్రార్థన చేయగలగాలి. దేవుని హస్తము గనక మనకు తోడుగా ఉంటే ఆ హస్తమే నిన్ను నడిపించేది. దేవుని హస్తమే నిన్ను నడిపిస్తూ ఉంది. దేవుని హస్తమును చాపినప్పుడు ఆ హస్తము కింద మనం సురక్షితంగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగాక. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకు కావలసి వచ్చినప్పుడు ఆయన హస్తాన్ని మన పైకి చాపాలి. దేవుని స్తోత్రం కలుగాక. దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనుషులు చేయి అందిస్తే చాలనుకుంటాం మనం. మనుషులు చేయి ఎంతవరకు అంటే కొంతవరకే. ఆ చేయి మధ్యలో ఏం చేస్తారు, విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క చేతిని మనం పట్టుకున్నట్లయితే దేవుడు చివరి వరకు కూడా మనల్ని ఏం చేస్తాడు, నడిపించే దేవుడు. నీ కష్టంలో నీ చేయి విడవడు, నీ వ్యాధిలో దేవుడు చేయి విడవడు, నీకున్న సమస్యలో దేవుడు నేను చేయి విడిచే దేవుడు కాదు, నీకున్నటువంటి ఇబ్బందులో దేవుడు ఇది చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రతి సమయంలో కూడా ఆయన చేతిని గనక నువ్వు పట్టుకున్నట్లయితే ఆయనే నిన్ను కష్టంలో నుండి నడిపించబోతున్నాడు, లేకపోతే నీ బలహీనతల నుండి ఆయన నడిపించబోతున్నాడు. ప్రతి సమయంలో కూడా ఆయన నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడు. మనుషులైతే కష్టం వస్తే చాలు వారి చేతిని విడిచిపెట్టేస్తారు.
బాధ కలిగితే చాలు వారి చేయిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బందులు కలిగితే చాలు వారి చేతిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ దేవుని చేతిని కనుక మనం పట్టుకున్నట్లయితే ఆయన మాత్రమే చివరి వరకు నేను నడిపించే దేవుడు. నీకు ఎలాంటి సమస్య కలిగినప్పటికీ కూడా ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అలా మనం చూసినట్లయితే ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభువా, ప్రతి కీడు నుండి నన్ను తప్పించి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి కీడు నన్ను వెంబడించకుండా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనం వెళుతున్న ప్రతి స్థలములో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం అంతటిలో కూడా దేవుని యొక్క కాపుదల లేకపోతే మనం ఏం చేయగలుగుతామండి? అది మన చేతుల్లో. ఉదయం బయటికి వెళ్ళిన వాడు మరలా తిరిగి వస్తాడో లేదన్న గ్యారంటీ కూడా ఈ దినాల్లో లేదు. అన్నీ సమకూర్చుకుని ఒకడేం చేస్తా ఉన్నాడంటే అన్నీ సమకూర్చుకుని ఆలోచన చేస్తా ఉన్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమంటూ ఉన్నాడు. దేవుడు అంటాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఏమవుతుందిరా అంటాడు. అంటే ఏ సమయంలో ఏమి సంభవించబోతుందో మనం తెలుసుకోలేం. కానీ యొబ్బేజు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే, ఏ కీడు నాకు రాకుండగా ఆ కీడు నుండి నన్ను తప్పించు ప్రభువా అంటున్నాడు. ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేయగలగాలి. ఉదయకాలంలో మోకరించి ప్రభువా నీ హస్తము నాకు తోడుగా దయచే ప్రభువా, ఏ కీడు ఈ దినం సంభవించకుండా ప్రతి కీడు నుండి తప్పించునైనా, ఈ దినమంతటిలో కూడా క్షేమము నాకు అనుగ్రహించునైనా, ఈ దినమంతటిలో కూడా సురక్షితమైనటువంటి ప్రయాణాలు నాకు జరిగించు ప్రభువా, నేను వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ప్రభువా నీ హస్తాన్ని నాకు తోడుగా దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, యొబ్బేజు యొక్క ప్రార్థనలో ఏముందట? ఏ కీడు రాకుండా ప్రతి కీడు నుండి నన్ను తప్పించు ప్రభువా అని దేవునికి మొర్ర పెడుతున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన అంతటికి కూడా ఏ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థన మనవులను యొబ్బేజు దేవునికి తెలియజేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు సఫలం చేశాడని రాయబడింది. దేవుని స్తోత్రం కలిగాక. దేవుడు యొబ్బేజును ఆశీర్వదించి మొదటి ఉన్న స్థితి కంటే గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించాడు. యొబ్బేజు యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరిచాడు. యొబ్బేజుకు దేవుని హస్తాన్ని తోడుగా ఉంచాడు. ఏ కీడు రాకుండా సంతోషాన్ని, క్షేమాన్ని యొబ్బేజు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలగాక. యొబ్బేజు ఎప్పుడైతే ఈ ప్రార్థనకు ఆశీర్వాదాన్ని అనుభవించాడో, ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదము అతని మీదకి వచ్చిందో ఘనతను పొందుకున్నాడంటే యొబ్బేజు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించాడు యొబ్బేజుకి. యొబ్బేజు ఘనత పొందినవాడు కాదు. యొబ్బేజుని ఏమన్నారు? దరిద్రతలో పుట్టాడు. ఏమన్నారట ముందు? వీడు దురదృష్టవంతుడు అన్నారు చాలామంది. అతడు జన్మించినప్పుడే దురదృష్టవంతుడిగా జన్మించాడు. అతను జన్మించినప్పుడు తన తల్లిని ఎంతో వేదన పరిచాడు. అతని తల్లి చాలా దుఃఖపడింది అన్నారు. అతని తల్లి అన్నది, వేదన పడి వీడిని కన్నాను, నేను కనకుండా ఉన్నా బాగుండేది అనుకున్నటువంటి స్థితిలోనికి ఉన్నది. అయినప్పటికీ కూడా యొబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించి యొబ్బేజుని ఏం చేశాడంటే ఘనత పొందుకున్న వాడిగా దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం కలిగాక. దినవృత్తాంతము 4వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. ముందేముంది? యొబ్బేజు వేదన కలిగించేవాడు, దురదృష్టవంతుడు. యొబ్బేజు ఎదురొస్తే అనుకున్నది జరిగేది కాదు. వీడు ఎదురొచ్చాడేంట్రా, వీడి జాతకం మంచిది కాదురా అనేవారేమో, అవమానపరిచేవారేమో. అలాంటి యొబ్బేజు జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని గురించి ఎప్పుడైతే యొబ్బేజు ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన దేవుడు విని జవాబును ఎప్పుడైతే దయచేశాడో యొబ్బేజు యొక్క జీవితం మారిపోయింది. యొబ్బేజు యొక్క స్థితిగతులు మారిపోయినాయి. ఎలాంటి స్థితిని దేవుడు అనుగ్రహించాడంటే, యొబ్బేజు అంట తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా ఉండెను. తన సహోదరులు ఏళన చేసేవారు, ఎగతాళి చేసేవారు, వీడు పనికిరాని వాడు, వీడు ఎందుకు పనికిరాడు అని చెప్పేవారేమో కానీ, ఈ దినమున అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను యొబ్బేజుకు దేవుడు ఇచ్చేశాడు.
అవమానాన్ని దేవుడు కొట్టేశాడు, నిందను దేవుడు కొట్టేశాడు, బాధనకు ప్రతిగా సంతోషాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ దినము మనం ఏం చేయాలి? యెబ్బేజు కలిగినటువంటి ప్రార్థనను మనం కలిగినప్పుడు మన జీవితాలను కూడా దేవుడు మార్చి వేస్తా ఉన్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తున్నాడు? సంతోషాన్ని నేను అనుగ్రహించబోతున్నాను అంటాడు. యెబ్బేజు జీవితంలో ఆ యొక్క సంతోషాన్ని దేవుడు నింపేశాడు. యెబ్బేజు ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన ప్రకారము దేవుడు యెబ్బేజును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఎలా ఉన్నాడు ఇప్పుడంటే ఒక ఘనతను దేవుడు ఇచ్చేశాడు. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని ఘనపరుస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే, విశ్వాసముతో ఆయన వెతికినట్లయితే, ఆయనతో మాట్లాడినట్లయితే దేవుడు ఘనతను మనకు అనుగ్రహించబోతున్నాడు. నీ అవమానమును దేవుడు కొట్టువేయబోతున్నాడు, ఘనతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యెబ్బేజు జీవితం ఎలా ఉండేదంటే వేదనకరమైనటువంటి జీవితము, దుఃఖభరితమైనటువంటి జీవితము. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే సంతోషకరమైన జీవితంగా మార్చేశాడు. ఓ ఘనత కలిగినటువంటి జీవితముగా మార్చివేసి